ఎందుకంటే మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎవరిపైన అయినా కూడా కేసు ఫైల్ అవుతుందండి. మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే తప్పు. ఎందుకంటే మన చట్టంలో ఉంది కాబట్టి ఏదైనా కూడా మోనాలిసా మాత్రం చేసింది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ చేసుకున్నటువంటి అబ్బాయి కూడా వాళ్ళ వాళ్ళ జిల్లా కాదు, వాళ్ళ రాష్ట్రం కాదు, ఎక్కడ కాదు, అదేవిధంగా వాళ్ళ మతం కూడా కాదు. ఎందుకంటే రాక రాక దేవుడు కూడా మంచి ఒక అవకాశం ఇచ్చిండు. మీ అందరు యూట్యూబర్లతో సహాయ సహకారాలతో మంచి అవకాశం ఇచ్చి అవకాశాన్ని నిలబెట్టుకోలేకపోయింది ఆమె. ఎందుకంటే చిన్న వయసులో పెళ్లి చేసుకొని ఏం సాధిద్దామేమో అనుకొని పెళ్లి చేసుకుందో. బట్ రాక రాక సినిమాలో కూడా అవకాశం వస్తే ఆ అవకాశాన్ని కూడా డైరెక్టర్ గారి పైన కూడా అదేవిధంగా కేసు ఫైల్ చేయడం, అదే ఆ సినిమా అవకాశాలు కూడా కోల్పోవడం అనేది ప్రతి ఒక్కటి కూడా ఆమె చేసుకున్నటువంటి పని ఆమెకే ఎదురవుతుందని చెప్పి అనుకుంటున్నాను. సో ఇప్పుడు అసలు ఆ పరిస్థితి ఏమవుతది? ఇప్పుడు తను జైలుకెళ్తాడు వాళ్ళ హస్బెండ్. మరి ఈమె ఎక్కడుంటది? ఏమవుతది? ఏం లేదండి, మళ్ళా పోయి పూసలు అమ్ముకోవాలి. పూసలు అమ్ముకోవడం తప్ప ఇంకా ఆమె చేయాల్సిన పని ఏమి కూడా లేదు. ఎందుకంటే ఆమె చదువుకున్నది కాదు. ఏదో రాక రాక ఒక లక్కులో మంచి అవకాశం వచ్చింది. కానీ అవకాశాన్ని కూడా వినియోగించుకోలేదు. వాడు జైలుకి పోతాడు, ఈమె మళ్ళీ ఇంటికాడ ఉండి పూసలు అమ్ముకుంటది అంతే. వాళ్ళ ఇంట్లో రానిస్తారంటారా? ఎందుకంటే ఆ అమ్మాయి అంటే ఇష్టం ఉంది కాబట్టి వాళ్ళ ఫాదర్ పోయి కేసు ఫైల్ చేసిండు. మా అమ్మాయి మైనరు, మా అమ్మాయిని పెళ్లి మాయ మాటలు చెప్పి అమాయక మాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి వాళ్ళ ఫాదరే కేసు ఫైల్ చేపించడం జరిగింది. కాబట్టి 100% వాళ్ళ కుటుంబం ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. ఒకటండి, బిడ్డ ఎంత తప్పు చేసినా కూడా తల్లిదండ్రులకు అప్పటి మంది కోపం ఉంటుంది, కానీ బిడ్డని చంపుకునేంత మాత్రం కోపం ఉండదు. ఎవరి బిడ్డని కూడా వాళ్ళని కంపల్సరీ ఇంటికి అంటే